నర్సరావుపేట డబుల్ మర్డర్ కేసు విచారణలో పోలీసులు ఇప్పుడు వేగాన్ని పెంచారు. నిన్న హత్యకు వీడిన కారును ఇటు పోలీసులు గుర్తించారు. చిలుకలూరిపేట నుంచి టిట్కో గృహాలకు వెళ్లే రహదారిలో సాయంత్రం 5 గంటల సమయంలో కారు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన అనిల్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతులు ప్రశాంత్ రెడ్డి, అతడి తండ్రి వీరస్వామి రెడ్డిలను బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా గుర్తించారు. వీరు సంతమాగులూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి, రఘురాం రెడ్డిలతో కలిసి వ్యాపారం చేస్తున్నట్టుగా తేలింది. పల్నాడు జిల్లా గుంటూరు ప్రాంతంలో మృతులు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిలపై అనేక చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జంట హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణమా లేకపోతే ఇంకేమైనా పొలిటికల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నర్సరావుపేట డబుల్ మర్డర్ కేసు విచారణలో పోలీసులు వేగాన్ని పెంచారు. నిన్న హత్యకు వాడిన కారును పోలీసులు గుర్తించారు. చిలకలూరిపేట నుంచి టిట్కో గృహాలకు వెళ్లే రహదారిలో సాయంత్రం 5 గంటల సమయంలో కారు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన అనిల్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. మృతులు ప్రశాంత్ రెడ్డి, అతడి తండ్రి వీరస్వామి రెడ్డిలను బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా గుర్తించారు. వీరు సంతమాగులూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి, రఘురాం రెడ్డిలతో కలిసి వ్యాపారం చేస్తున్నట్టుగా తేలింది. పల్నాడు జిల్లా గుంటూరు ప్రాంతంలో మృతులు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిలపై అనేక చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తేల్చారు. జంట హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణమా లేకపోతే పొలిటికల్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ జంట హత్యల కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఒకరిని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మిగతా వాళ్ళకి సంబంధించి అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ పల్నాడు జిల్లాలో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే వాళ్ళకి సంబంధించి పోస్ట్ మార్టం అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం జరుగుతున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మార్చరీ వద్దకు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కొంతమంది అంటే ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించినటువంటి బంధువులు అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని అంశాలు వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే ఎవరైతే చనిపోయినటువంటి ప్రశాంత్ రెడ్డి కానీ వీరస్వామికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి కొంత డేటాను అయితే కలెక్ట్ చేస్తున్నారు. అంటే అసలు ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి గొడవకు కారణమా లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఈ హత్యలు జరిగినాయి అనే దానికి సంబంధించినటువంటి ప్రాథమిక దర్యాప్తు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న అసలు వీళ్ళు ప్రశాంత్ రెడ్డి కానీ వీరస్వామి రెడ్డి కానీ ఇక్కడికి రావడానికి గల కారణాలు, దానికి సంబంధించి ఎవరైతే కేసు వీళ్ళకి అగైనెస్ట్గా ఉన్నటువంటి అనిల్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన దానిపైన కూడా ప్రస్తుతం అయితే అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగిందనే విధంగా చెప్పొచ్చు. అండ్ మీరు ప్రశాంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలేనా ఏంటి? అసలు ఏదన్నా గతంలో ఉన్నాయా గొడవలు అట్లాంటివి? అది వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఉండరు, లోపల ఉండరు, మాట్లాడతారు. ప్రస్తుతం బంధువులు కూడా కొంత ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళైతే బంధువులు కొంతమంది ప్రశాంత్ రెడ్డి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతను చాలా యాక్టివ్గా వాళ్ళతో పాటు ఉండేవాడు, పొలిటికల్గా కూడా ఉండేవాడు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నిన్న ఏదైతే కిడ్నాప్ చేసినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్కి సంబంధించినటువంటి దానిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న చిలకలూరుపేటలో దానిని అయితే పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ప్రస్తుతం అయితే 1 టౌన్ పిఎస్లో ఆ వెహికల్ని అయితే ఉంచడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా దానికి సంబంధించి డీటెయిల్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి అంటే ఆ వెహికల్ అనేది మాధవ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వెహికల్గా కూడా గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా అసలు మాధవ్ రెడ్డి, అనిల్ రెడ్డి వీళ్ళ పాత్ర ఏంటి, ఈ జంట హత్యలకు సంబంధించిన
సంబంధించినటువంటి అంశంలో అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఈ ప్లాన్ చేయడం జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించి ప్రశాంత్ రెడ్డి కానీ వీరస్వామి రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి కొంత డేటా కలెక్ట్ చేస్తున్నారు. గతంలో ఏదైనా విభేదాలు ఉన్నాయా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఏం చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందనే విధంగా మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఒక నిందితు అంటే అనిల్ని అదేవిధంగా మరికొంతమందిని కూడా ఐడెంటిఫై చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నిన్న ఈ కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశాల్లో 6 ఉన్నారు ఆ వెహికల్లో అనే విధంగా కూడా ప్రాథమికంగా కూడా గుర్తించడం జరిగింది. ఆ 6 ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే పైన దృష్టి పెడుతున్నారు. దాంతోపాటు నిన్న ఆ వెహికల్ ఏదైతే ఉందో కిడ్నాప్ చేసినటువంటి వెహికల్ని చిలకలూరుపేటలో వదిలేసిన తర్వాత వేరే వెహికల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో నేషనల్ హైవే చిలకలూరుపేటకు సంబంధించి నర్సరాపేటకు సంబంధించినటువంటి రూట్తో పాటు చిలకలూరుపేటకు సంబంధించినటువంటి నేషనల్ హైవే పైన ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఆ వెహికల్ మూమెంట్ ఎటు జరిగింది, ఎటు వెళ్ళడం జరిగింది అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు మర్డర్ జరిగినటువంటి విల్లా ఏదైతే వెంచర్ ఉందో విష్ణు సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ వెంచర్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీలకు సంబంధించినవి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటటువంటి సమయంలో ఎక్కడన్నా వాళ్ళు ఆగటం జరిగిందా, ఆగితే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను కూడా గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానిని కూడా గుర్తిస్తున్నారు. అయితే మొత్తంగా మాత్రం 10:30 గంటలకి కిడ్నాప్ జరగడం జరిగింది. 1 గంట ప్రాంతానికి ఈ చిలకలూరుపేట వెళ్ళి వెహికల్ని కూడా పెట్టేశారు. అంటే 2 గంటల వ్యవధిలో అంటే ఈ మొత్తం కిడ్నాప్ జరిగి ఆ తర్వాత మర్డర్ కూడా వెంటనే గంట పరిధిలోనే జరిగిందనే విధంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వెహికల్ని 1 గంట ప్రాంతాల్లో చిలకలూరుపేట దగ్గర వదిలేసినట్లు కూడా చిలకలూరుపేట పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 10:30కి కిడ్నాప్ జరిగింది, 1ంటికి అక్కడ పెట్టారు. కాబట్టి ఈ మధ్యలోనే ఈ మర్డర్ చేసినట్లు కూడా ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. అయితే పక్క ప్రణాళికతో చంపాలనేటటువంటి విధానంలోనే వాళ్ళు ఇక్కడికైతే రావడం జరిగిందనే విధంగా మాత్రం పోలీసులు ప్రస్తుతం వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ జంట హత్యలు అసలు ఎందుకు జరిగినాయనే దానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఇంకా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. పోలీసులు కూడా వారికి సంబంధించి అంటే ఎవరైతే ఈ చనిపోయినటువంటి వారికి సంబంధించి గతంలో ఏదన్నా విభేదాల్లో ఉన్నారో వాళ్ళు ఏదన్నా వేరే కేసుల్లో ఉండటం జరిగిందా, ఓన్లీ ఆర్థికపరమైనటువంటి అంశాలకే వీళ్ళు ఈ జరిగినటువంటి అంశం ఉందా అనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి.